పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఉపాధి హామీ శ్రామికుల శ్రమకు ప్రత్యేక గౌరవం లభించింది. చందపరు గ్రామంలో గత 40 రోజులుగా మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా పనిచేసిన కూలీలకు ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా భోజనాలు ఏర్పాటు చేసి మానవీయత చాటారు. శ్రామికులతో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యలు తెలుసుకున్న మంత్రి లక్కీ డ్రా ద్వారా మహిళా కూలీలకు చీరలు అందజేశారు. ఇదే సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ప్రజల ఆశీర్వాదం కోరారు. చందపరు గ్రామానికి సంబంధించినటువంటి మీ అందరితోటి కూడా ఈరోజు ఒక మంచి విందు కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములే. నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు మీ అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. శ్రామికులంటే కార్మికులంటే నాకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రత్యేకమైనటువంటి గౌరవం. ఎందుకంటే ఒక డాక్టరు, ఒక సైంటిస్టు, ఒక ఇంజనీరు ఈ సమాజానికి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ శ్రామికుడు, కార్మికుడు యొక్క అవసరం ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఉంది. అటువంటి శ్రామికుడిని, కార్మికుడిని గౌరవించుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడి మీద, అందరి మీద కూడా ప్రజాప్రతినిధులుగా బాధ్యత ఉంది. ఆ బాధ్యతతోనే మన పాలకొల్లు నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ యొక్క ఉపాధి హామీ శ్రామికులు పనిచేస్తూ ఉన్నారో మండు టెండల్లో శ్వాసాన్ని చిందించి రక్తాన్ని కరిగించి మీరు పనులు చేస్తున్న విషయాన్ని చూసి ఆ మండు టెండర్ల గాల్పుల్లో ఒక చల్లని మజ్జిగ ఇవ్వాలనేటువంటి ఆలోచన నాలో వచ్చి గత సంవత్సరం దాన్ని ప్రారంభించాం. ఈ సంవత్సరం కూడా మేడే 1వ తేదీ నుంచి ప్రతి గ్రామంలోనూ కూడా మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల యొక్క సహకారంతో, అదేవిధంగా కొంతమంది స్వచ్ఛందంగా దాతలు కూడా ముందుకొచ్చి వాళ్ళ సహకారంతో ఆ చల్లని మజ్జిగని ఇప్పటి వరకు 37 రోజులుగా మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ కూడా అందిస్తూ, నేను కూడా మీ యొక్క శ్రామికులతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క సమ్మర్లో ఈ యొక్క కార్యక్రమం ముగిసిన తర్వాత మేము కూడా ఉపాధి శ్రామికులం కూడా ఒక చిన్న పిక్నిక్ మాదిరిగా ఆ పనుల దగ్గర అందరం కలిసి మేము కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం అని మీరు మొన్న చందపూర్ వచ్చినప్పుడు మీరు అడిగినటువంటి మీదట తప్పనిసరిగా